హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి నరేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మొన్నటి వరకు మా విన్ను వచ్చాడు. ఫస్ట్ మా విఘ్నేశ్వరుడు, తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చారు. నెక్స్ట్ హర హర మహాదేవ శంభో శంకర. మరి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు తండ్రి కూడా వస్తాడు కదా. ఇంకో కొడుకు వచ్చేసాడు మన కుమారస్వామి. ఇంకా అయ్యప్ప స్వామి దీక్షలు కదా, ఎక్కడ చూసినా అసలు ఎంత బాగుంటుందో. కార్తీక మాసం అంటేనే మంచి వైబ్ ఉంటుంది అనమాట. పూజలు ఇంకా హడావుడి, ఎక్కడ చూసినా స్వాములు. నిజంగా మీకు ఈ విషయం తెలుసా? స్వాముల్ని నేను చిన్నప్పుడు విన్నాను. ఒక స్వామి, 5 స్వాములు ఇలాగా మనం చూసి మన చేతితో నమస్కారం చేసుకొని మనసులో ఏదైనా కోరుకుంటే నెరవేరుతుంది అని అనేవాళ్ళు చిన్నప్పుడు. నాకు అప్పటి నుంచి ఎందుకు ఏంటి నాకు తెలీదు. బట్ నేనైతే ఒక స్వామిని చూసాను అనుకోండి, స్వామి శరణమయ్యప్ప అని మనసులో అనుకొని నమస్కారం చేసుకుంటే, అలాగ 11 స్వామిని మనకు కనిపించినప్పుడు నమస్కారం చేసుకొని ఏదైనా కోరుకుంటే నెరవేరుద్దంట. మరి మీకు తెలుసా? నాకైతే తెలుసు, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సరే, మరి ఇంకా వీడియో విషయానికి వస్తే, వర్షం బాగా పడుతుంది విపరీతంగా. కొంచెం ఆనియన్ పకోడీ ఏమీ చేసి పెట్టలేదు. మా ఆవిడ పెద్ద వర్షం పడుతుంది అన్న బాధ, అన్న అపఖ్యాతి నాకెందుకు అని చెప్పి ఆనియన్ పకోడీ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఇంత చల్లటి వర్షంలో ఇంత బయటికెళ్ళి ఏం తెచ్చుకోలేము. అలాగే కొంచెం వేడిగా తినాలనిపిస్తుంది కదా. నేనైతే కొంచెం పకోడీని క్రిస్పీగా చేసుకుంటాను. ఎందుకంటే గట్టిగా పిండి కలిపేస్తాను అనమాట. ఆనియన్లో ఉన్న వాటర్తోనే కలిపేస్తాను. ఇంకొంచెం పిల్లలు అంత కరకర తినలేనప్పుడు కొంచెం సాఫ్ట్గా చేసి పెడతాను అనమాట. కొంచెం ఎక్కువ పిండి కలిపి లూజ్గా చేస్తే అప్పుడు ఫ్లఫీగా కొన్ని వస్తాయి, క్రంచీగా కొన్ని వస్తాయి. సో మీకేది ఇష్టమో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.